హలో, వెల్కమ్ టు రత్నమ్మాస్ కిచెన్. ఈ రాగులు నేను ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే, మనము చాలా వరకు ఇప్పుడు బయట రాగి పిండి అలా తీసుకుంటాం కదా. అలా కాకుండా కొంచెం టైం కేటాయించుకొని మనమే రాగులు తెచ్చుకొని ఎలా రాగి పిండి నీట్గా చేసుకుంటే కనుక ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఏంటి అన్న వాటి కోసమే ఈ వీడియో అండి. చూడండి, మా అత్తయ్య రాగులు అంతా క్లీన్ చేస్తూ ఉంది. ఇప్పటికీ చాలా 2 times 3 times మొత్తం క్లీన్ చేసింది. అయినా కూడా ఇంకా డస్ట్ అంతా వస్తూనే ఉంది. చూడండి, ఈ పైన అంతా వాటర్లో అంతా కింద పడిపోతూ ఉంది కదా, అదంతా డస్టే అండి. అందులో సైడ్లో మీకు ఇందాక కనిపించింది కదా, అది అంతా డస్ట్ అనమాట. ఇది చూడండి, మా అత్తయ్య గారు ఎలా చేస్తూ ఉన్నారో బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా. చూడండి, అలా చూడండి పైన అంత డస్ట్. అలా కాకుండా మనం ఇంట్లో చేసుకుంటేనే ఇలా డస్ట్ ఉంటే, బయట తెచ్చుకున్న రాగులలో మనం రాగి పిండి అలా తెచ్చుకున్నప్పుడు చూడండి ఎంత డస్ట్ ఉందో. మన కళ్ళ ముందే ఇంత ఉంటే బయట తెచ్చుకున్న రాగి పిండిలో ఇంకెంత డస్ట్ ఉంటుంది. మనం ఎలా తింటా ఉన్నామో మనకి అర్థం కాకుండా ఉంటుంది కదా. అందుకే ఒక టైం కేటాయించుకొని ఇలా రాగులు మనమే తెచ్చుకొని మనమే చేసుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుంది. అంటే తెలియని వాళ్ళ కోసం ఎట్లా చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ ఏంటి అన్నది వాటి కోసమే ఈ ప్రాసెస్ అన్నమాట. చూడండి, ఇప్పుడు కొంచెం డస్ట్ అంతా పోగా కొంచెం బాగా కనపడతా ఉన్నాయి. ఇంకా మా అత్తయ్య వాటిని ఇంకా బాగా డస్ట్ అంతా నీట్గా ఎంతవరకు చేయాలనుకుని అంత చేసేస్తూ ఉన్నారు. చూడండి, అంత డస్ట్ అంతా ఎలా పోతూ ఉందో. చూడండి, ఇలా టైం తీసుకొని మనం చేసుకొని రాగి పిండి ఆడించుకుంటే కనుక మన హెల్త్కి మంచిది. చూడండి, అంత ఎలా డస్ట్ అంతా ఎలా పోతూ ఉందో. మా మామయ్య ఎప్పుడు ప్రతిసారి మేము ఇలానే చేసుకుంటామండి ఇంట్లో. రాగులు, జొన్నలు, కొర్రలు ఏవైనా సరే ఏవి తెచ్చుకున్నా కూడా మేము ఇలానే చేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము అన్నీ. చూడండి, ఇది మా అత్తయ్య చూపించేది గాలించడం అంటారంట. అంటే అలా అంటా ఉంటే ఈ డస్ట్ అంతా లాస్ట్కి వెళ్ళిపోయి పైకి మాత్రమే మంచి రాగులు ఇట్లా వస్తాయన్నమాట. చూడండి, అలా చేసిన రాగులు ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మళ్ళీ కొన్ని ఇట్లా చూడండి, ఎంత చేసే కొద్ది డస్ట్ వస్తానే ఉంది. చూడండి చూడండి చూడండి, మా అత్తయ్య గారు అలా చేస్తూనే ఉన్నారు. కానీ ఇంత నీట్గా చేసిన తర్వాత కూడా చూడండి లాస్ట్లో ఎంత డస్ట్ ఉందో. ఇదంతా డస్టే అండి. ఇలా మన కళ్ళ ముందే మనం ఇంత డస్ట్ చూస్తున్నామంటే మనం చూడుకోకుండా బయట రాగిపిండిలో మరి వాళ్ళు ఎలా చేస్తారో మనకు కనిపించదు కదా. సో కొంచెం టైం కేటాయించుకుంటే మనము ఇలా చేసుకోవచ్చు. చూడండి, బాగా నీట్గా కడిగేసింది మా అత్తయ్య. తర్వాత ఇలా ఆరబెట్టుకొని మొత్తం మా మామయ్య తీసుకెళ్ళి ఆరిపోయిన తర్వాత ఇలా పిండి మరలో తీసుకొని వచ్చారనమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. ఇదే మేము రోజు మా పిల్లలకి ఎర్లీ మార్నింగ్ రాగి జావా చేసిస్తాము.